సిక్స్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోని మౌఖిక పాఠము ఆలు కచాలు ఇప్పుడు చూద్దాం. ఆలు అంటే బంగాళదుంప, కచాలు అంటే చేమదుంప. ఆలు కచాలు బేటా కహా గయే थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, మమ్మీ నే ప్యార్ కియా హస్ రహే థే. దీని యొక్క భావాన్ని చూద్దాం. ఆలు కచాలు, ఆలు అంటే బంగాళదుంప, కచాలు అంటే చేమదుంప. పిల్లలు ఆలు కచాలు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతోందనమాట వాళ్ళమ్మ. బైంగన్కి టోకరీ మే సో రహే థే. టోకరీ అంటే బుట్ట, బైంగన్ అంటే వంకాయ. మేమిద్దరం వంకాయ బుట్టలో పడుకోవడానికి వెళ్ళాము, అక్కడ పడుకున్నాము. బైంగన్ నే లాత్ మారి రో రహే థే. మరి బైంగన్ అంటే వంకాయ ఏం చేసింది? నా బుట్టలో మీరెందుకు పడుకున్నారని చెప్పి లాగిపెట్టి ఒక్క తన్ను తన్నిందట. మమ్మీనే ప్యార్ కియా హస్ రహే థే. ఎప్పుడైతే తన్నిందో ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చేసరికి అమ్మ ఏం చేసింది? మమ్మీనే ప్యార్ కియా, ముద్దు చేసింది. అప్పుడేం చేసాం? నవ్వుతున్నాం మేము. అమ్మ ప్రేమగా చూసేసరికి మాకు ఇంకా నవ్వొచ్చింది, ఏడుపంతా పోయింది అని చెప్పి ఆ బంగాళదుంప చేమదుంప చెప్తున్నాయన్నమాట.